నమస్కారం అండి. నమస్తే మహావతార్ సార్. ఫౌండేషన్ వ్యవస్థాపకులు రంగనాథ్ మాస్టర్ గారికి, లలిత మేడం గారికి, అలాగే ఈ క్లాసులో హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు క్లాసులో సమగ్ర జీవనశైలి, ఇందులో భాగంగా విటమిన్ డి మరియు విటమిన్ బి 12 ఈ రెండింటి గురించి మనకి శరీరానికి ఇవి ఎంత అవసరము, ఇవి లోపించినప్పుడు మనం శరీరంలో కలిగే దుష్పరిణామాలు, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాము. ముందుగా విటమిన్ డి గురించి మాట్లాడుకుందాము. విటమిన్ డి అనేది మన శరీరంలో లోపించినట్లయితే మనకి ఎక్కువగా ఈ బోన్స్ రిలేటెడ్ సమస్యలు వస్తుంటాయి. అలాగే మజిల్ సమస్యలు కూడా, మజిల్ వీక్ అవ్వడము, అక్కడ నొప్పిగా రావడము, ఇలాంటి సమస్యలంటి తలెత్తాయి అన్నమాట. మరి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి అంటే, మనకి ఎక్కువ తెలిసిందే విటమిన్ డి అనేది లోపించినప్పుడు మనకి ఎక్కువగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే, సూర్యుడి నుంచి ఈ విటమిన్ డి అనేది లభిస్తుందని చెప్పి ఎంతో మంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇది నిజమా అంటే ఇది ఒక అపోహ మాత్రమే. సూర్యుడి నుంచి మనకి డైరెక్ట్గా విటమిన్ డి అనేది లభించదు. మరి ఇది మన బాడీలో ఎలా తయారవుతుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఇప్పుడున్న జీవన శైలిలో ప్రతి ఒక్కరూ రూముల్లో ఏసీ గదిలో కూర్చొని పనిచేయడం కానీ, లేదంటే ఇంటిలోనే ఏసీలో కూర్చొని ఉండడం వల్ల మన శరీరానికి మనకి కావాల్సిన ఎండ తగలటం లేదు. ప్రతిరోజు ఒక మానవునికి ముప్పై ముప్పై నిమిషాల నుంచి ఒక గంట పాటు సూర్యకాంతి అవసరం అవుతుందన్నమాట. ఈ సూర్యకాంతి మనకి తగలనప్పుడే ఇలాంటి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. సో మరి ఈ విటమిన్ డి ఎలా తయారవుతుంది? విటమిన్ డి అనేది సూర్యుడి నుంచి వచ్చిన ఈ కిరణాలు ఉంటాయి కదా, ఈ యువి కిరణాలు అనేటివి మన చర్మం మీద పడినప్పుడు మన చర్మం కింద భాగంలో ఒక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ పేరు 7D హైడ్రో కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్తో ఈ యొక్క సూర్యకిరణాలు చర్య జరిగి అవి విటమిన్ డి3గా మారుతుందన్నమాట. ఈ విటమిన్ డి3గా మారినప్పుడు అది మన కాలేయము, కిడ్నీ, ఈ ఈ రెండు ప్రదేశాల నుంచి మన శరీరానికి కావాల్సిన ఈ యొక్క విటమిన్ డి అనేది తయారు చేసుకుంటుంది అనమాట. అక్కడి నుంచి ఈ విటమిన్ డిని మన శరీరంలోని ప్రతి కణజాలానికి అందిస్తుంది అనమాట. ఇలాగా ఈ విటమిన్ డి అనేది తయారవుతుంది. అంతేగాని ఈ విటమిన్ డి అనేది డైరెక్ట్గా సూర్యకాంతి ద్వారా మనకి లభ్యం కాదు. మన శరీరము సూర్యకాంతి పడినప్పుడు ఆ సూర్యకాంతి నుంచి వచ్చే కిరణాలు మన చర్మం కింద ఉన్నటువంటి ఈ కొలెస్ట్రాల్తో ప్రక్రియ జరిగి ఆ ప్రక్రియ నుంచి ఈ యొక్క విటమిన్ డి అనేది మనకి లభ్యమవుతుంది, మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి. మరి ఈ విటమిన్ డి ఒక్కోసారి బాగా తక్కువైనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారంటే, మీరు విటమిన్ డి తక్కువగా ఉంది, మీకు టాబ్లెట్స్ అన్నా కావాలి, లేదంటే ఇమీడియట్గా అయితే ఇంజెక్షన్ అన్నా కావాలి. ఇది అత్యవసర పరిస్థితులు అయితే వీటిని కొంతవరకు తీసుకోవచ్చు. అంటే మనకి మరీ అత్యవసరం, విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంది, మన యొక్క మజిల్స్ సరిగా లేవు, బోన్స్ సరిగా లేవు అన్నప్పుడు ఈ పద్ధతిని పాటించడము కరెక్టే. కానీ ఎల్లవేళలా ఇలాగ టాబ్లెట్ మీద ఆధారపడము లేదా ఇంజెక్షన్ తీసుకోవడం అనేది సరికాదు. ఈ విటమిన్ డి అనేది మనము సహజ పద్ధతుల్లో మన యొక్క శరీరానికి ఎలా అందించాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అనే గురించి తెలుసుకున్నాము. దీన్ని మనము ముఖ్యంగా రెండు పద్ధతుల ద్వారా మనము మన శరీరానికి ఈ యొక్క విటమిన్ డిని అందించవచ్చు. మొదటిది, మనము మగవారైనప్పుడు ఆ, మన శరీరానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనె అంటే ఈ యొక్క గానుగ నూనె ఉంటుంది కదండి, అక్కడి నుంచి వచ్చిన గానుగ నూనె తీసుకొని శరీరం మొత్తం పూసుకొని ఉదయం పూట ఎండలో, అంటే 7 గంటలు ఆ ప్రాంతంలో వచ్చే ఎండలో ఒక అర్ధ గంట పాటు కూర్చుంటే మన శరీరానికి కావలసిన విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది. అదే ఆడవారైనప్పుడు అట్లీస్ట్ చేతుల వరకు, అమ్మహ భాగం వరకు పూసుకొని ఇదే విధంగా ఒక అర్ధ గంట పాటు ఉదయం పూట ఎండలో కూర్చున్నప్పుడు మనకి విటమిన్ డి అనేది పుష్కలంగా లభిస్తుంది అనమాట. ఇది ఒక పద్ధతి. మరి రెండవ పద్ధతి ఏంటంటే, రెండవ పద్ధతి ఈ మష్రూమ్స్ ద్వారా కూడా విటమిన్ డి అనేది ఎలా లభిస్తుందో తెలుసుకుందాము. మష్రూమ్లో మనకి ఒక రకమైన పదార్థం ఉంటుంది, దాని పేరు ఎర్గోస్ట్రాల్ అనేది ఒక పదార్థం ఉంటుంది. ఈ పదార్థం అనేది ఈ మష్రూమ్స్ సేకరించి, అది కూడా సహజమైన పద్ధతిలో వచ్చి పడిన మష్రూమ్స్, అంటే ఆ, ఎలాంటి కెమికల్స్ లేకుండా తీసుకున్న మష్రూమ్స్ తీసుకొని ఆ మష్రూమ్స్ మనము ఒక రోజంతా ఎండలో పెట్టాలన్నమాట. ఈ ఎండలో పెట్టినప్పుడు ఆ యొక్క సూర్యుడి కిరణాల వల్ల ఈ ఎర్గోస్ట్రాల్ అనే పదార్థంలో ఆటోమేటిక్గా ఆ విటమిన్ డి అనేది తయారవుతుంది. ఆ ఎండబెట్టిన మష్రూమ్స్ ని మనం రాత్రి నానబెట్టుకొని ఉదయం పూట ఆ నీరు పడేయకుండా ఆ నీరుతో పాటు కూర చేసుకుని తిన్నట్లయితే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి అనేది లభిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న
సందేహం రావచ్చు. మనము ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉన్నాము. ఈ మష్రూమ్స్ అనేది సాత్వికమైన పదార్థం కాదు. సో ఇది మనకి ఎలా అన్నప్పుడు కరెక్టే. ఈ మష్రూమ్స్ అనేది ఇది వెజిటేరియన్ అయితే కాదండి. ఇది నాన్ వెజిటేరియన్ కింద వస్తుంది. కాబట్టి మనకి మొదటి పద్ధతి అంటే సూర్యకాంతిలో మనము ఈ యొక్క కొబ్బరి నూనె పూసుకొని అక్కడ అలా నుంచి తెచ్చుకోవచ్చు. మరి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ రెండవ పద్ధతి అనమాట. మష్రూమ్స్ తినడం ద్వారా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మష్రూమ్స్ తినడం ద్వారా మనకి చక్కగా విటమిన్ డి కూడా లభిస్తుంది. మీకు ఏ పద్ధతి అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఈ రెండు పద్ధతుల్లో ఒకదాన్ని ఎంచుకొని మీరు విటమిన్ డి యొక్క లోపాన్ని సరిదిద్దుకోవచ్చు. ఇది విటమిన్ డి గురించి. తర్వాత వచ్చేసి విటమిన్ బి 12. విటమిన్ బి 12 కూడా మన శరీరానికి ఎంతో ఆ, అవసరం అనమాట. ఈ విటమిన్ డి లోపించినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా తల తిరగడము, లేదంటే వీక్నెస్, బాడీ చాలా వీక్గా ఉండడము, లేదంటే నరాల సమస్యలు తలెత్తడము, ఇవన్నీ విటమిన్ బి 12 యొక్క లోపించినప్పుడు వచ్చే కారణాలు. అలాగే మనకి ఆ, సరిగా మన ఆరోగ్యం సరిగా లేకపోవడం అంటే మన మూడ్ చేంజ్ అవుతూ ఉండడం, మూడ్ చేంజ్ అవుతూ ఉండడము, మన యొక్క నోటి దగ్గర వచ్చే రకరకాల సమస్యలు అంటే నోటి పూత కానీ, నోటి దగ్గర వాపు కానీ, ఇలాంటివి కూడా ఈ విటమిన్ బి 12 అనేది లోపించినప్పుడు వచ్చే సమస్యలు అనమాట. మరి ఈ విటమిన్ బి 12ని ఎలా మనకి మన శరీరానికి అందించాలి? విటమిన్ బి 12 అనేది ఎక్కువగా ఉన్న అపోహ ఏంటంటే మాంసాహారం అంటే చేపలు, గుడ్లు ఇవి తీసుకున్నప్పుడు మనకి లభిస్తుందని చెప్పి మన సమాజంలో ఒక పెద్ద అపోహ ఉంది. దానిలో నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ అక్కడి నుంచే కాకుండా మనకి వేరే మార్గాల్లో కూడా ఈ విటమిన్ బి 12 అనేది మనకి శరీరానికి చక్కగా లభిస్తుంది. అది ఎలా అంటే ఎక్కువగా మనకి ఈ విటమిన్ బి 12 అనేది మన శరీరంలోనే మంచి బ్యాక్టీరియా, మన చిన్న పేగు దగ్గర మంచి బ్యాక్టీరియా, మన శరీరంలో రెండు రకాల బ్యాక్టీరియా ఉంటాయన్నమాట. ఒకటి చెడు బ్యాక్టీరియా, ఒకటి మంచి బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలో పుష్కలంగా ఉన్నట్లయితే ఆ బ్యాక్టీరియా అనే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క విటమిన్ బి 12ను తయారు చేస్తుంది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎలా రావాలి? ఈ మంచి బ్యాక్టీరియా మనకి రావాలన్నప్పుడు మనం ఎక్కువగా పులియబెట్టిన పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు ఉన్నప్పుడు మనకి తెలిసిందే. మనము ఎక్కువగా మనం ఏం చేస్తాము, రాత్రిపూట మనము చక్కటి పాలు కాసుకొని పెరుగు వేసుకున్నప్పుడు ఏమవుతుంది, పెరుగు పులిగి పడుతుంది అనమాట. అంటే ప్యాకెట్ పాలు కాదండి, మీకు సహజంగా దొరికే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకున్నప్పుడు వాటిని మనం రాత్రంతా పులిగి పెడతాం కదా, ఆ ప్రాసెస్లో మనకి మంచి బ్యాక్టీరియా వస్తుంది. అలాగే అంబలి ద్వారా కూడా మనం రాత్రిపూట అంబలి తయారు చేసుకొని ఆ పెరుగు వేసి అట్లా పెట్టి ఉదయం తిన్నప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మనకి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది అది మనం తీసుకున్నప్పుడు మన యొక్క శరీరంలోకి వెళ్ళి ఆ మంచి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది అనమాట. సో ఈ మంచి బ్యాక్టీరియా మన శరీరంలో చిన్న పేగు దగ్గర ఈ యొక్క బాగా ఉత్పత్తి అయ్యి అక్కడి నుంచి మనకి బి 12 అనేది విటమిన్ని మనకి ఉత్పత్తి చేసి మన శరీర భాగాలకి అందిస్తుంది అనమాట. ఇలాగా మనకి ఈ యొక్క అంబలి కానీ, ఈ యొక్క ఇడ్లీ పిండి, దోశ పిండి వీటి ద్వారా కానీ, ఈ యొక్క మజ్జిగ అంటే పెరుగు తయారు చేసుకొని దాని నుంచి వచ్చిన మజ్జిగ తాగడం ద్వారా కూడా మనకి ఈ విటమిన్ బి 12 అనేది మన శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. వీటితో పాటు ఒకవేళ మనకి ఈ పాలు పెరుగు అనేది ప్యాకెట్ పాలు ఇలా భయం ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు క్లాసుల్లో కూడా చాలా మంది మాట్లాడాలి చెప్పారు. సో కొబ్బరి నుంచి కూడా మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ నువ్వుల నుంచి కూడా పాలు తీసుకొని వాటిని కూడా తయారు చేసుకొని అక్కడి నుంచి పెరుగు తయారు చేసుకున్నా కానీ ఈ యొక్క విటమిన్ బి 12 అనేది పుష్కలంగా మనకి లభిస్తుంది. సో ఇలాగా విటమిన్ బి 12 యొక్క డిఫిషియన్సీ నుంచి బయటపడవచ్చు అనమాట. సో ఇది. వీటితో పాటు మనకి ఒక ముద్ర కూడా ఉందండి. ఈ ముద్ర అనేది కీళ్ళ ముద్ర. ఈ ముద్ర బేసిక్గా ఎలాంటి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఎలాంటి మినరల్స్ లోపం ఉన్నా కానీ ఈ ముద్ర వేసుకున్నప్పుడు మన యొక్క విటమిన్ యొక్క లోపాలు బాగా తగ్గిపోతాయి అనమాట. విటమిన్ లోపంతో బాధపడే వాళ్ళు మరి ఈ ముద్రను ఎలా చేయాలి? ఈ కీళ్ళ ముద్రను ఎలా చేయాలంటే మనకి కుడి చేతిలో పృథ్వీ ముద్ర. పృథ్వీ ముద్ర అంటే బొటన వేలు మరియు ఉంగరపు వేలు ఇలా పెట్టుకోవాలండి. కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశ ముద్ర. ఆకాశ ముద్ర అంటే బొటన వేలు మధ్య వేలు. కుడి చేతిలో పృథ్వీ ముద్ర, ఎడమ చేతిలో ఆకాశ ముద్ర. ఇవి పెట్టుకున్నప్పుడు ఇలాగా ఈ ఈ యొక్క రెండు చేతులను తొడల మీద పెట్టుకొని రోజుకి 4 సార్లు 15 నిమిషాల చొప్పున ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క శరీరంలోని విటమిన్ లోపం పూర్తిగా తగ్గిపోయి మన శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి. ఇదండి ఈ యొక్క విటమిన్ డి మరియు విటమిన్ బి 12 గురించి ఎలా బయటపడాలి, మన శరీరానికి ఎలా అవసరం అనేది చిన్న కాన్సెప్ట్.